ఆ! ఇక్కడ జనసేన వస్తదా? అంటే పవన్ కళ్యాణ్ వస్తాడా? వంగగీత గారు వస్తారా? వంగగీత వంగగీత గారేనా? ఎందుకు వంగగీత గారే వస్తారని అనుకుంటున్నారు మీరు? 50 సంవత్సరాల నుంచి ధర్మం, హ్మ్. న్యాయం, హ్మ్. న్యాయం, ధర్మం. వంగగీత అడవడా చంద్రబాబు నాయుడు బొచ్చిన కొడుకు. ఏ కళ్యాణ్ వచ్చేస్తే గెలిచేసేది ఏమీ లేదన్న ఇక్కడ. ఎలా గెలిచేస్తాడు? పవన్ కళ్యాణ్కి పిఠాపురం ఒకటే తెలుసు. పిఠాపురం ఒకరే వేస్తారు ఓటింగ్. పిఠాపురం చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉన్నాయో పవన్ కళ్యాణ్ తెలుసా? ఒక్క ఊరు తెలియదు, ఒక్క ఇల్లు తెలియదు. గీత గారు ఉన్నారు, ప్రతి ఇంటింటికి గడప గడప తిరిగారు ఇక్కడ. ప్రతి ఊరు తెలుసు. ఇక్కడ పక్కన ఊర్లు అన్నీ కూడా తెలుసు గీత గారికి. అందుకే గీత గారు అవుతారని అనుకుంటున్నాం. కన్ఫర్మ్ 50,000 మెజారిటీ గీత గారిది ఇక్కడ. గ్యారంటీ ఫిక్స్. అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కూర్చుంటాడు. దట్స్ ఆల్, అంతే. అంటే సీఎంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారని అంటున్నారు కదా. ఈసారి ఒకవేళ సీఎంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చేటట్టయితే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? మాకు తెలిసి 130 ప్లస్. 130 ప్లస్. ఆ 21 ఎందుకు తగ్గుతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు 151 కదా, ఎందుకు తగ్గుతాయి? ఎందుకు తగ్గుతాయి అనుకుంటే వీళ్ళు కావాలనేసి సోషల్ మీడియాని ట్రోలింగ్ చేసుకుంటా మంచి కూడా చెడుగా చూపించడం వల్ల ఆ ఓట్లు అన్నది తగ్గొచ్చేమో. గారు మరి ఇక్కడ అంటే ఆయన అపోనెంట్ కూడా ఒక బలమైన అపోనెంట్ వంగగీత గారు. కాబట్టి వేరే ఎవరైనా అయితే నిజంగా వంగగీత గారు పట్టుకెళ్ళాలనుకోవచ్చు. డైరెక్ట్ దిగితే పవన్ కళ్యాణ్. ఇక్కడ ఉన్నదే కాపుల ఫీలింగ్ అని కాదు, ప్రతి ఒక్కరిలోనే చాలా మందిలోనే పవన్ కళ్యాణ్ మీద ఉంది ప్రస్తుతం. అది వంగగీత గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎంచుకోవడానికి ఏమైనా ప్రత్యేకమైన నేపథ్యం ఉందని మీరు అనుకుంటున్నారా? అలాగని ఏం లేదు, ఇక్కడ పిఠాపురం బాగుంది. మెయిన్ అన్ని క్యాస్టుల నుంచి కూడా బాగుంది. ఓన్లీ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా కొంత హెల్ప్ అయ్యాయా? క్యాస్ట్ ఈక్వేషన్ అంటే పెద్ద ఏం కాదు, కానీ కాపులు అనుకుంటారంటే అండి. బయట నుంచి కూడా, బయట అన్ని వర్గాల నుంచి బాగా అదే ఒక రాజకీయ నాయకుడికి అందరూ పోటీ చేస్తారు, అది బాగుంటుంది. కాదన్నాను కానీ కాపనే కాదు, బయట వాళ్ళు గురించి కూడా బాగున్నాయి. కానీ ఇక్కడ ముద్రగడ గారు ఇంకా ఈజీగా అవుతారు. ముద్రగడ అయితే ఇంకా ఈజీగా అవుతారు. అంటే ఎమ్మెల్యేగానా? ఆ, నిజమేనా? ఆ. మీరు నవ్వుతూ అంటున్నారు, అంటే నిజమే కాదా అని? నిజమే. అంటే కాదు, ఇప్పుడు ముద్రగడ గారికి కాపుల్లో అభిమానం ఉంది, పవన్ కళ్యాణ్ గారికి అభిమానం ఉంది. బాగుంది, ఈ మధ్యన తగ్గిపోయింది ముద్రగడ గారు. సో ముద్రగడ గారు ఉద్దేశం కూడా అది చాలా మంది. ముద్రగడ గారు మరి పవన్ కళ్యాణ్ గారిగా అపోనెంట్గా, అంటే ఆయనకు ఆపోజిట్గా నేను ప్రచారం చేస్తాను, ఆయన ఎలాగైనా ఓడిస్తాను అంటున్నారు. మరి ఏంటి మా నమ్మకం ఏదైతే పవన్ కళ్యాణ్ చాలా మంది. నేను ఒక ఆటో డ్రైవర్ని, నేను ప్రతి ఒక్కరి మీద మా ఆటోలో చెప్పుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ బాగుందనే ప్రతి ఒక్కరు. 12-13 సంవత్సరాలు పోరాడి సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయి అలసిపోయిన వాళ్ళకి అన్యాయం చేసి, వాళ్ళు మాయ మాటలు చెప్పి, వాళ్ళ కమిటీలన్నింటినీ ముక్కలు చేసి, వాళ్ళకి ఏమీ న్యాయం చేయకుండా వదిలేస్తే, నేను పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని, మా నాయకుడిని ఒక్కటే అడగడం జరిగింది. SEZ రైతుల సమస్య మీద పరిష్కరించాలన్నప్పుడు తప్పకుండా ఒక హై లెవెల్ కమిటీ వేసి వాళ్ళకి మంచి పరిష్కార మార్గం చూపిద్దామని చెప్పి అనౌన్స్ చేశారు. అందుకు అనుగుణంగానే నేను పార్లమెంట్లోకి వెళ్ళాక మొదటి ప్రసంగం కూడా నేను SEZ రైతుల గురించే మాట్లాడాను. మరి ముఖ్యమంత్రి గారు కూడా మా కురసాల కన్నబాబు ఎక్స్ అగ్రికల్చర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా సుప్రీంకోర్టులో ఓడిపోయినప్పటికీ కూడా రైతులందరికీ 2,000 ఎకరాలు వెనక్కిచ్చి 6 గ్రామాలని వాళ్ళకి తిరిగి ఇచ్చే విధంగా మంచి తీర్పు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. 6 గ్రామాల ప్రజల జీవితాలకి వెలుగునిచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా ఒక మంచి విజయాన్ని మేము సాధించగలిగాం. కాబట్టి ఆ రోజు పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాం. మళ్ళీ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో నాకున్న అనుబంధాన్ని మరి గుర్తించి ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారు ఒక మహిళకి మళ్ళీ అవకాశం ఇవ్వాలని నాకు ఈ పిఠాపురం నియోజకవర్గం నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మేడం, పిఠాపురం అనగానే, అంటే ఈస్ట్ గోదావరి అనగానే కాపు ఓట్లు అనేవి కీలకం. ఏ అభ్యర్థి గెలవాలన్నా అందరూ ఒక అభ్యర్థి గెలవాలంటే అందరూ ఓటేయాల్సిందే, కానీ కాపు ఓట్లు కీలకం. సో అంటే బయట వినిపిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రకరకాల ఫ్యాక్టరీస్ ఇవన్నీ చూసే పిఠాపురం ఎంచుకున్నారు, అంటే ఇవన్నీ ఉన్నాయన్న దాంతోనే. అలాగే మీ అధినేత కూడా, మీరు కూడా బలమైన కాపు నాయకులుగా ఉన్నారు, సీనియర్ పార్లమెంటేరియన్గా ఉన్నారు, కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు. సో ఈ కాపు ఓట్లు అనేవి ఏ విధంగా చీలే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ వెళ్తాయని అనుకుంటున్నారా, లేకపోతే మీకు ఎక్కువ వస్తాయని అనుకుంటున్నారా? అంటే మొట్టమొదటిగా నేను ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఉన్నాను. ఎప్పుడు కులపరంగా ఓట్లు లెక్కించి మేము ఎప్పుడు వెళ్ళటం అనేది జరగలేదు. అయితే ఇవన్నీ లెక్కలు ఉండడం అనేది సహజమే, కానీ బట్ నన్ను అందరూ ఆదరిస్తారు. ఓకే.
కాపులో వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను ఎంత ఆదిస్తారో వాళ్ళ ఆత్మీయురాలుగా మిగతా అన్ని క్యాస్ట్లు కూడా నాతో అనుబంధంగా ఉంటారు. నన్ను నిజంగా కూడా వాళ్ళ ఇంట్లోకి అంత ప్రేమతోని అంత ఆత్మీయతతోనే ఆహ్వానిస్తారు. అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ ఎస్సీ బీసీ ఎస్టీ మత్స్యకార చేనేత మొత్తం అన్ని వర్గాలు మిగతా అన్ని ఓసీల్లో ఉన్న అన్ని క్యాస్ట్లు బ్రాహ్మణులు కావచ్చు వైశ్యాస్ కావచ్చు ఇంకా రకరకాల బీసీల్లో ఉన్న వివిధ రకాల క్యాటర్స్ కావచ్చు సెటిబల్జీ కావచ్చు గౌడ్ కావచ్చు ఎన్ని రకాల క్యాస్ట్లు ఉన్నాయి. అందరికి కూడా నేను అందుకే అందరికీ అభిమానురాలు కాబట్టి నేను ఆ రోజు ఎంపీగా ఎమ్మెల్యేగా నెగ్గగలిగాను. హోరాహోరీ పోటీ ఆ రోజు ముగ్గురు మధ్య పోటీ ఉన్నప్పటికీ కూడా నేను విజయం సాధించగలిగాను. మళ్ళీ మొన్న ఎంపీలో కూడా ఇక్కడ నుంచి మెజార్టీ తెచ్చుకోగలిగాను. ఇక్కడ ప్రజల మద్దతు పొందగలిగాను. మళ్ళీ నాకు అన్ని వర్గాలు ఒక్క క్యాస్ట్ మీద బేస్ చేసి ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వలేదు. నేను సెలెక్ట్ చేసుకుని కూడా రాలేదు. ఇక్కడ ఎవరున్నారు ఏంటని కూడా సెలెక్ట్ చేసి రాలేదు. నేను పని చేశాను. నా పనితీరును ప్రజలు గుర్తించారు. నాకు తప్పకుండా ఇక్కడ మళ్ళీ సేవ చేసే అవకాశం వస్తుందని ముఖ్యమంత్రి గారు భావించారు. నేను భావించుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ సీట్ వచ్చింది. ఇంకా నాకు వస్తాయా లేదా ప్రత్యర్థికి వస్తాయా అనేది మనం ఆలోచన చేస్తే డెఫినెట్గా ఆయన కాపు వర్గానికి సంబంధించిన ఆయనైతే నేను కాపు ఆడబడుచుని కాపు ఇంట పుట్టిన ఆడబిడ్డను నేను కాబట్టి వాళ్ళు నన్ను కూడా ఆదరిస్తారు. వారి బిడ్డగా నన్ను ఆదరిస్తారు తప్పకుండా. అందరూ కూడా నేను కూడా మేము అందరినీ కోరేది ఏంటంటే తప్పకుండా పనిచేసేవారికి మాటలు చెప్పి వెళ్ళిపోయే వాళ్ళకి కాదు, మనతో ఉండేవాళ్ళు ఎవరు, మన మాట వింటనే పలికేవాళ్ళు ఎవరు, మనం పిలిస్తే వచ్చి మనతో ఉండేవాళ్ళు ఎవరు, మన కష్ట నష్టాలు చూసిన వాళ్ళు ఎవరు, మన వీధి కానీ మన ఇంటి కానీ మన ఏరియా కానీ మన పరిస్థితులు తెలిసిన వాళ్ళు ఎవరు, నీరు రాకపోతే వెంటనే నీరు ఇప్పించేవాడు ఎవరు, రైతుకి ఏదైనా ఇష్టం ఉంటే కలిసేది ఎవరు అనేదే చూసుకుంటారు ప్రజలు అనేది నా నమ్మకం. ఎందుకంటే ప్రజలకు అందరూ పిఠాపురం నియోజకవర్గం అత్యంత రైతాంగం ఉన్న ప్రాంతం ఇది. ప్రతిసారి నీటికి ఇబ్బంది ఉంటుంది. పిలిస్తే వెంటనే పలకాలి. వెంటనే రావాల్సిన చేనేత కార్మికులు కావచ్చు మత్స్యకారులు కావచ్చు ఫార్మర్స్ కావచ్చు రజకులు కావచ్చు గౌడాస్ కావచ్చు కాపులు కావచ్చు. కాపులు కూడా అందరూ కూడా మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. అన్నిటికీ ఎవరు అందుబాటులో ఉన్నారనేది చూసుకుంటారని నా అభిప్రాయం. అన్ని వర్గాలు నన్ను ఆదరిస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకు. మేడం నేను అనేది ఏంటంటే చాలా మంది అభ్యర్థులు అధినాయకులు అక్కడికి వచ్చి అంటే ప్రచారం చేస్తే బాగుంటుంది, కొంత మైలేజ్ ఇంకా ఎక్కువ గ్యాదర్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ జగన్ గారు వచ్చే ప్రచారం చేస్తే వెల్ అండ్ గుడ్, అంటే ఎవరైనా అదే కోరుకుంటారు. ఒకవేళ రాకపోయినా కూడా మీరు గెలుస్తారు అనే నమ్మకం అయితే మీకు ఉందా మేడం? ఇప్పుడు మాకు ఇప్పుడు రేపు 21 నుంచి జరుగుతుంది. పార్లమెంట్కి ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ ఎక్కడనేది డిసైడ్ చేస్తారు. అంటే ఒక చోట ఒక నియోజకవర్గంలోనే మీటింగ్ జరుగుతుంది. మిగతా 6 నియోజకవర్గాలు అక్కడికి రావాలి. మేము అక్కడికి తీసుకెళ్ళినా ఆయన ఇక్కడికి తీసుకొచ్చినా ఎక్కడైనా పిఠాపురం నియోజకవర్గ ప్రజల్ని ఆయన అడ్రస్ చేసేలాగా మేము చేస్తాం. ఒకటి. రెండోది ఆయన రావటం రాకపోవటం కాదు. ఈవేళ ప్రచారం అంతా మేము వెళ్ళేదంతా మేము చెప్పేదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అజెండా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మరి చేసిన కార్యక్రమాలన్నీ మేము చెప్తాం. రేపు మళ్ళీ చేయబోయే కార్యక్రమాలన్నీ కూడా చెప్తాం. ఎక్కడైనా ఎప్పుడైనా ఆఖరి వరకు జగన్మోహన్ రెడ్డి గారే ఈ నియోజకవర్గానికి ఈ అభివృద్ధి ఏ విధంగా చేస్తారు, ముఖ్యమంత్రి గారిని ఏం చేశారని చెప్తూనే మేము ముందుకెళ్తాం. వెంటనే అవుతారు. మేడం ఇప్పుడు అంటే 5 ఏళ్ళ పరిపాలన తర్వాత ఏ ప్రభుత్వం మీదైనా జనరల్ గా ఒక వ్యతిరేకత అనేది వస్తుంది. అంటే మీ మీద బయట వినిపిస్తుంది ఏంటంటే అంటే ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది, ఆ వ్యతిరేకత మమ్మల్ని గెలిపిస్తుంది అన్నట్టు. వ్యతిరేకత ఎక్కువగా ఉంటే ఏ పార్టీ కూడా కలిసి సీట్లు పంచుకోరు. వ్యతిరేకత ఎక్కువగా ఉంటే రీజనల్ పార్టీ, స్ట్రాంగ్ రీజనల్ పార్టీ, అలాగే నేషనల్ పార్టీ, ఇన్ని పార్టీలు కలిసి ఇప్పుడు ఏంటి జగన్ను ఓడించడం లక్ష్యమని ప్రతిపక్షాలు అంటున్నాయి కానీ జగన్ను గెలిపించడం లక్ష్యమని ప్రజలు అంటున్నారు. అంటే నిజంగా మీరు ఒక్కటి వాళ్ళ గుండెల మీద చేసుకోవాలండి. మీరంతా కూడా పరిశీలించండి. వ్యతిరేకత ఉంటే తెలుగుదేశం సీట్లు పంచుకుంటుందా, వ్యతిరేకత ఉంటే జనసేన సీట్లు పంచుకుంటుందా, వ్యతిరేకత ఉంటే బీజేపీ సీట్లు పంచుకుంటుందా? ముగ్గురు ఎందుకు కలవాలనుకుంటారు? ఎందుకు ఒకటి గట్టిగా పట్టుకుని నడవాలనుకుంటారు? అంటే జగన్ గారి మీద జనంలో వ్యతిరేకత లేదు, జగన్ గారి మీద జనంలో పాజిటివే ఉంది. ఈ రేపు రాబోయే ప్రభుత్వం కూడా జనం మద్దతుతో వైసీపీ ప్రభుత్వమే. మీరు సిద్ధం అంటున్నారు, వాళ్ళు యుద్ధం అంటున్నారండి. సిద్ధం గెలుస్తుంది, యుద్ధం గెలుస్తుంది? సిద్ధమే గెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రజాగలం ఏదైతే మొన్న ముగ్గురు కలిసి అంటే మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు 2014లో కనిపించారు ఒకే స్టేజ్ మీద. మళ్ళీ 2024 10 ఏళ్ళ తర్వాత కనిపించారు. సో విపరీతమైన క్రౌడ్ పుల్లింగ్ జరిగింది, జనాలు స్వచ్ఛందంగా వచ్చారని చెప్తూ ఉన్నారు వాళ్ళు.
సో మీరు సభను కూడా చూశారు, సభ మీద వచ్చిన కామెంట్స్ చూశారు, సభ ఎలా జరిగిందో చూశారు. మేమేం చెప్పక్కర్లేదు. మా సిద్ధం సభలు ఎలా జరిగాయి, ఆ యుద్ధం సభ ఎలా జరిగిందో ప్రజలే చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడు సిద్ధమే గెలుస్తుంది. సిద్ధం యొక్క విజయమే తథ్యం అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే రేపు 24లో సీఎం కాబోతుంది. వైనట్ 175 అన్నారు మేడం. సో మీరు ఆ మధ్య సభలు పెట్టినప్పుడు అంటే ఇది ఒకటి చెప్పండి మేడం. అంటే యాక్చువల్గా గ్రీన్ మ్యాట్లో ఎక్కడ సభలు చేయలేదు, ఇది మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి సంప్రదాయం మొదలు పెట్టారని చెప్పి ప్రతిపక్షాలు రకరకాలుగా విమర్శలు అయితే చేశాయి. సో వాళ్ళు అన్నది కూడా ఏంటంటే అక్కడ వచ్చిన జనాలందరూ మార్ఫింగ్ అంటే గ్రాఫిక్స్ లో వాటిలో క్రియేట్ చేశారు ఇట్లాగని అన్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అలాంటిది ఏదైనా ఉందా అండి? అది సాధ్యమా? ఇంకేం చెప్తారు? వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. జనాల్లో గ్రాఫిక్లు లైవ్ సభలు అలా గ్రాఫిక్లో చేయడానికి సాధ్యమా? సాధ్యం అవుతుందా అట్లాగా? అదంతా ఒట్టి ఫాల్స్. వాళ్ళు ఏమీ చేయలేక మా మీద పెట్టే రకరకాల ప్రజల మనసుల్లో అపోహలు సృష్టించాలని, ఇంకా ఏదో చూపించాలని అనుకుంటున్నారు. సిద్ధం సభల యొక్క విషయం అందరూ చూశారు. అది తట్టుకోలేక మళ్ళీ అన్ని పార్టీలు కలుస్తున్నాయి. ఎన్ని పార్టీలు కలిసినా ఎవరు కలిసినా జగన్ గారికి వచ్చే విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. జనమే జగన్ గారికి ఓటేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.